మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనం వచ్చేసాము ఈ రోజు 49 ఫెర్టిలిటీ సెంటర్ డాక్టర్ మౌనికా రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్, వారితో మాట్లాడదాం. సాధారణంగా అందరిలో ఎక్కువగా పీసీఓఎస్ సమస్య, పీసీఓడి చూస్తున్నాం, అందరిలో ఎక్కువ శాతం చూస్తున్నాం. దీనివల్ల మరి ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటివి జరుగుతున్నాయి తెలుసుకుందాం. మేడం నమస్తే. మ్యామ్ నమస్తే. మేడం, పీసీఓడి అంటే జనరల్ గా ఇంటర్మీడియట్ పిల్లల్లో వింటే ఇది ఎక్కువగా ఉంది అంటున్నారు. ఎవరిని అడిగినా పక్కన నేబర్స్ ని కదిలించిన అమ్మాయిల నోటి నుంచి ఎక్కువగా పీసీఓడి, పీసీఓస్ ఏంటి ఈ సమస్య పెరగడానికి కారణం ఏంటి, దీనికి ప్రెగ్నెన్సీకి ఎలా లింక్ ఉంటుంది ఏంటి అదంతా ఒకసారి క్లారిటీ ఇవ్వరమా? సో పీసీఓఎస్, పీసీఓడి మీరు అన్నట్టే అందరికి తెలిసిన విషయము. ఏ అంటారు మేడం? అండ్ నేను ఒకటి రీజన్ వచ్చేసి నిజమే అండి, మన లైఫ్ స్టైల్లో మార్పులు ఉన్నాయి. ఇప్పుడు యంగ్స్టర్స్ లేదా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కావచ్చు, టీన్స్ కావచ్చు, మీరు నోటీస్ చేస్తే అప్పటి మన గ్రాండ్ పేరెంట్స్ లేదా మన పేరెంట్స్ టైంలో ఉన్న వెయిట్ మెయింటైన్ అవ్వట్లేదు అనమాట. ఎక్కువ ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఎక్కువ చూస్తున్నాం. మన ఓన్ పేరెంట్స్ కూడా మీరు వాళ్ళ పెళ్లి టైం వాళ్ళ వెయిట్ ఎంత ఉంది, మనది ఎంత ఉంది అని మీరు కంపేర్ చేస్తూ పోతే యాక్చువల్లీ ఎక్కువ ఉంటున్నారు. ఎందుకు అంటే ఒకటి డైట్ బాగా మారిపోయింది, జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయింది, స్లీప్ రొటీన్ సరిగ్గా లేదు ఎవరికి, ఎక్కువ ఆల్ యువర్ ల్యాప్టాప్స్, ఫోన్స్ అనుకుంటూ లేట్ నైట్ పార్టీస్, ఆల్కహాల్ ఇదంతా ఎక్కువ అవ్వడం వల్ల, అండ్ ఎక్సర్సైజ్ సరిగ్గా లేదు. చాలా మంది ఇప్పుడు కొంచెం కాన్షియస్ అవుతున్నారు, పోతున్నారు ఎక్సర్సైజ్ అది ఇది అని. కానీ ముందులాగా కాదు. ఎట్ వర్క్ వీ హ్యావ్ నాట్ మచ్ ఫిజికల్ లేబర్. అగ్రికల్చర్ తక్కువ అయిపోయింది, ఎక్కువ డెస్క్ జాబ్స్ అయిపోయాయి. వీటి వల్ల ఇంక్రీజ్ అవుతుంది పొల్యూషన్, స్ట్రెస్ కూడా రీజన్, ఎవ్రీథింగ్. నౌ ఇది కాకుండా వన్ మోర్ థింగ్ వాట్ వీ నోటీస్ ఇస్ పీసీఓడి బయట స్కాన్స్ లో కొత్త క్రైటీరియా ప్రకారంగా స్కాన్ లో ఈచ్ ఓవరీలో మనం నంబర్ ఆఫ్ ఫాలికల్స్, ఎగ్స్ ఎన్ని కనపడుతున్నాయి కౌంట్ చేస్తే 20 కంటే ఎక్కువ ఉంటేనే పీసీఓడి అని ఇంప్రెషన్ ఇవ్వాలి. రీజన్ ఎందుకు ఈ క్రైటీరియా మారింది, 2013 వరకు మాత్రము 12 ఉన్న పీసీఓడి చెప్పండి అనేవాళ్ళు స్కాన్ లో. కానీ ఇప్పుడు లేటెస్ట్ క్రైటీరియా 2020 నుంచి అట్లీస్ట్ 20 కంటే ఎక్కువ ఉంటాయి అని అంటున్నారు. ఈ రీజన్ ఎందుకు మారింది అంటే స్కాన్స్ మెషిన్స్ ఎక్కువ అడ్వాన్స్ అయ్యాయి, క్లారిటీ ఎక్కువ ఉంది. సో క్లారిటీ ఎక్కువ ఉన్నప్పుడు నంబర్ మారింది. సో ఈ మాత్రం కనపడితేనే పీసీఓడి ఇవ్వండి అని. మేము మా జనరల్ ప్రాక్టీస్ లో మేము ఏం చూస్తున్నాము అంటే, చాలా మంది బయట స్కాన్స్ చేసేటప్పుడు ఎంతో మంది ట్రాన్స్ వెజైనల్ కింద నుంచి చేయరు, మోస్ట్లీ అబ్డామిన్ పొట్ట మీద నుంచి స్కాన్స్ ఉంటాయి. దాంట్లో మనకు అంత యాక్యురేట్ నంబర్ దొరకదు. సమ్ పీపుల్ ఓవర్ డయాగ్నోస్ అవుతున్నారు పీసీఓడి అని. అది ఒకటి వీఆర్ నోటీసింగ్. అండ్ కొంతమంది ఆ పాత క్రైటీరియా ప్రకారంగా 12 కంటే ఎక్కువ ఉన్నా కూడా పీసీఓడి ఇస్తున్నారు. అండ్ థర్డ్ వచ్చేసి ఎంతో మంది సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటున్నారు పీసీఓడి అని. వాళ్ళకి ఒక్కటే ఐడియా ఉంది, పీరియడ్స్ కరెక్ట్ గా రావట్లేదు, రెగ్యులర్ గా మంత్ పీరియడ్ రావట్లేదు అంటే పీసీఓడి. బట్ మంత్ కాదు, బికాస్ మంత్ పీరియడ్ రావట్లేదంటే పీసీఓడి కెన్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. మీరు వెళ్ళి తెలుసుకోవాలి. మేబీ సింపుల్ థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఉందేమో, వాళ్ళ స్ట్రెస్ వల్ల కావచ్చు, టెంపరరీ వెయిట్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, లేదా సమ్ రేర్ కేసెస్ లో యాక్చువల్లీ ఎగ్స్ తక్కువ కూడా ఉండొచ్చు. పీసీఓడి వాళ్ళకి ఎగ్స్ చాలా ఉంటాయి, రిజర్వ్ చాలా బాగుంటుంది, కానీ ఎగ్ గ్రోత్ రిలీజ్ ప్రతి మంత్ అవ్వదు, అందుకని డిస్టర్బెన్స్ ఉంటాయి. కానీ ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల పీరియడ్స్ రెగ్యులారిటీ డిస్టర్బ్ అవ్వచ్చు. సో అందుకని ఇలా ఈ సిచ్యువేషన్స్ లో కూడా వాళ్ళు సెల్ఫ్ డయాగ్నోస్ పీసీఓడి ఉంది అని అనేసుకుంటున్నారు కాబట్టి నిజంగా ఉందా లేదా అన్నది వెళ్ళి తెలుసుకోవాలి. ఏంటి మేడం ఈ పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ, అంటే పీసీఓడి వచ్చిందంటే పేరెంట్స్ జనరల్ గా అంటారు పిల్లలకి సమస్య అవుతుంది అంటారు. ఇదంతా అంటే పీసీఓడి ఉన్న ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టరా, ప్రెగ్నెన్సీ రాదా? సో పీసీఓడి ప్రాబ్లం చెయ్యదు అని అయితే అన్నానండి. ప్రెగ్నెన్సీ రావడంలో ఖచ్చితంగా పీసీఓడి కొంచెం వరకు అయితే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అందరిలో కాదు. ఇప్పుడు పీసీఓడికి అవేర్నెస్ డే అని కూడా ఒక డే ని అలొకేట్ చేయడం జరిగింది ఇయర్ లో. కానీ ఎందుకు అంత చేయాల్సి వచ్చిందంటే అంత ర్యాంపెంట్ గా పీసీఓడి పాపులేషన్ లో ఉంది. ఎవ్రీ 10 girls లో 1 girl హ్యాస్ పీసీఓడి. బట్ అంతమందికి ఇన్ఫర్టిలిటీ కన్సర్న్స్ లేవు. చాలా మంది న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటున్నారు, ట్రీట్మెంట్ అవసరం లేకుండా. అలానే ఇర్రెగ్యులర్ సైకిల్స్ లో సమ్ టైమ్ ఇట్ వర్క్స్ అవుట్ వాళ్ళకి. బట్ కొంతమందికి ఎవరికైతే కావట్లేదో వాళ్ళు వస్తే వి స్టార్ట్ ముందు కౌన్సిలింగ్, డయట్, లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్, ఎక్సర్సైజెస్ నుంచి స్టార్ట్ చేస్తాము. తర్వాత అవసరం ఉంది అంటే సర్టెన్ మెడికేషన్ ఇస్తాము. మెడికేషన్ ఇచ్చి ఏ టైంలో భర్త భార్య కలిస్తే ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇలా చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా ఈజీగా పీసీఓడిలో మాక్సిమం ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమందికి చిన్న ట్రీట్మెంట్స్ కూడా ఫెయిల్ అయితే
అప్పుడు వేరే ట్రీట్మెంట్స్ ఐయుఐ లేదా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ కి వెళ్తూ ఉంటాం. మనం ఐయుఐ ఐవీఎఫ్ లో చూస్తే పీసీఓడి వాళ్ళు ఒక్కరే ఉండరు, వేరే వాళ్ళు కూడా ఉంటారు. అంటే సంబడి హూ హాస్ సమ్ అదర్ ఇండికేషన్ కూడా వస్తుంటారు. సో పీసీఓడి వల్లనే ప్రాబ్లమ్స్ అని అయితే అనట్లేదు, బట్ ఖచ్చితంగా పీసీఓడిని ఇగ్నోర్ చేయకూడదు. వెయిట్ ని మన డైట్ ని అదంతా చెక్ లో పెట్టుకోగలిగితే పీసీఓడి ఏం అంత ప్రాబ్లం క్రియేట్ చేయదు. అంటే ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిందే అంటారు మేడం, ఎందుకంటే పీసీఓడి అనగానే అందరికీ ఉంటుందిగా, మాకు కూడా వచ్చేసింది లైట్ అని కొంతకాలం మెడిసిన్ తీసుకుంటున్నారు, మళ్ళీ స్కిప్ చేసేస్తున్నారు, మళ్ళీ అగైన్ ప్రాబ్లం వస్తుంది. దీని వల్ల ఫ్యూచర్ లో ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి? ఇప్పుడు పీసీఓడి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ప్రెగ్నెన్సీ గురించే అండి. బట్ పీసీఓడికి అవుట్ సైడ్ ప్రెగ్నెన్సీ ఆల్సో మెనీ థింగ్స్ అదర్. చాలా మంది ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఇంకా మర్చిపోతారు, పీసీఓడి ఇంకా ప్రాబ్లం లేదు. బట్ పీసీఓడిలో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నా కూడా అటువంటి లేడీస్ కి ప్రెగ్నెన్సీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దే ఆర్ వన్ ఇస్ ఎర్లీ మిస్క్యారేజెస్. ఫస్ట్ 3 months లో కొంచెం మిస్క్యారేజ్ రిస్క్ పీసీఓడిలో ఉన్న వాళ్ళకి కొంచెం హయ్యర్ ఉండొచ్చు. సెకండ్, 3 months ముందుకు వెళ్ళిపోయాం, మిస్క్యారేజ్ ఏం లేదు, బట్ తర్వాత కూడా డయాబెటిస్, షుగర్ ప్రాబ్లమ్ లేదా బీపీ ప్రాబ్లమ్స్, జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాం, ఇవి వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. టైం కి ముందే లేబర్ లోకి వెళ్ళొచ్చు, ఇవన్నీ రీజన్స్ వల్ల, షుగర్ బీపీ వల్ల. బేబీ తక్కువ వెయిట్ తో పుట్టడము, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో ఉంటాయి. అండ్ ఈవెన్ అవుట్ సైడ్ ద రెల్మ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంటుంది. అంటే ఆ లేడీకి ప్రెగ్నెన్సీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా లాంగ్ టర్మ్ లో తనకు అలోన్ కూడా బీపీ ఇష్యూస్, హైపర్ టెన్షన్ ఇష్యూస్ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే పీసీఓడిని డయాబెటీస్ లాగా ట్రీట్ చేస్తే బెటర్. ఇట్స్ అ హార్మోనల్ డిజార్డర్, లైఫ్ లాంగ్ మీరు కంట్రోల్ పెట్టుకోవాలి మీ వెయిట్, మీ డైట్ ని, అండ్ ఆల్సో రెగ్యులర్ చెకప్స్ అవసరం పడితే ఇన్ టర్మ్స్ ఆఫ్ మీ బీపీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ ఉన్నాయి, యాన్యువల్ బ్లడ్ చెకప్స్, వెయిట్ ఇవన్నీ మానిటర్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. మేడం ఇది కూడా ఎక్కువగా చూస్తున్నాం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా కొంతమంది స్టూడెంట్స్ లో, కిడ్స్ లో అయితే ఉంటున్నాయి పిల్లల్లో. అయితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండడం కూడా ప్రెగ్నెన్సీ రాదు అంటారా? అంటే అందరిలో రాదా, కొందరిలో రాదా? పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు ఏం చేయాలి, ప్రివెన్షన్ ఏం చేయాలి ముందుగానే వారంతా? పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నవండి, ఇప్పుడు ఈ ఇర్రెగ్యులారిటీ అనేది ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఏజ్ లో జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ అండి. పీరియడ్స్ కొన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఇర్రెగ్యులర్ ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. వెన్ ఇస్ దట్? ఫస్ట్ ఇస్ ప్యూబర్టీ, జస్ట్ ఇప్పుడిప్పుడే పీరియడ్ స్టార్ట్ అయ్యాయి, ఫస్ట్ టైం పీరియడ్. ఒక 1-2 years టైం పడుతుంది మన యాక్సిస్ మెచ్యూరైజ్, రెగ్యులరైజ్ కావాలంటే. దాన్ని హెచ్పిఓ యాక్సిస్ అంటారు. సో జస్ట్ వెన్ యూ స్టార్టెడ్ పీరియడ్స్ 1-2 years పీరియడ్స్ రెగ్యులర్ లేకున్నా పర్లేదు, యూ డోంట్ హ్యావ్ టు ఇంటర్వీన్ ఫర్ ఎనీథింగ్. లేదు, నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ, డెలివరీ అయిపోయింది, బాబు లేదా పాపకి ఇంకా ఫీడింగ్ ఇస్తా ఉంది మిల్క్, ఇప్పుడిప్పుడే పీరియడ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి, అప్పుడు కూడా కొంచెం అటు ఇటు వస్తుంటాయి, అప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. థర్డ్ వచ్చేసి కంప్లీట్ మెనోపాజ్, అంటే దగ్గరలో 40+ 15 year అవుతున్నారు, ఇంకా పీరియడ్స్ ఆగిపోతాయి. ఈ టైంలో కూడా ఇప్పుడు ఈ మంత్ వరకు బాగా వచ్చింది, రేపటి మంత్ నుంచి సడన్ గా రాలేదన్నట్టయితే ఉండదు స్టోరీ. 6 months, సమ్ టైమ్స్ 1 year వరకు వాళ్ళకి ఎప్పుడు వస్తుందో తెలీదు, వస్తుందో రాదో తెలీదు. దే యాక్చువల్లీ క్యారీ శానిటరీ ప్యాడ్స్. మీరు మాట్లాడితే 40+, 45+ లేడీస్ లో ఎక్కడికి పోతున్నా దే క్యారీ. ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు అంతా వాళ్ళకి అది ప్రాబ్లం అనిపిస్తుంది, ఎప్పుడు వస్తుందో వాళ్ళకి తెలీదు, వస్తుందా రాదా, ఇంకా ఆగిపోయిందా అర్థం కాదు. మీరు ఏ టెస్ట్ చేసినా, బ్లడ్ టెస్ట్ చేసినా డాక్టర్ కూడా చెప్పలేదు ఇంకా ఆగిపోయింది, మీకు మెనోపాజ్ వచ్చేసింది, ఇంకా పీరియడ్స్ రావండి అన్నట్టు మాకు కూడా తెలియదు. కన్సిస్టెంట్ గా 1 year వరకు పీరియడ్ రాలేదంటే మెనోపాజ్ వచ్చింది. సో ఈ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో ఇర్రెగ్యులర్ ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, నథింగ్ టు వరీ. బట్ అవుట్ సైడ్ దీ స్టేజెస్, సో ఈ టైంలో ఇర్రెగ్యులర్ ఉంటే మాత్రం యూ కెన్ గెట్ ఎవాల్యుయేటెడ్. వాళ్ళు ముందు బ్లడ్ టెస్ట్ చేస్తారు, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. చిన్న గర్ల్స్ లో అయితే అసలు అనీమియా ఉంటుంది వాళ్ళకి, సరిగ్గా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్లను, ఐరన్ డెఫిషియన్సీ వల్లను, వాళ్ళు ఎక్కువ ఐరన్ లేక హిమోగ్లోబిన్ తగ్గిపోయి కూడా పీరియడ్స్ డిస్టర్బ్ అయి ఉంటాయి, అది చూస్తారు. థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి చూస్తారు. కోయాగ్యులేషన్ డిజార్డర్స్ అని ఉంటాయి, అంటే బ్లీడింగ్ టైం, క్లాటింగ్ టైం, మన బాడీలో బ్లడ్ ఎంత ఫాస్ట్ గా క్లాట్ అవ్వగలుగుతుంది. సో వీటిలో కూడా కొంతమందికి ఇష్యూస్ ఉన్న పీరియడ్ రెగ్యులారిటీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ దాటాక పీసీఓడి ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇటు పిక్చర్. ఓకే, డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.